హలో! హాయ్ అందరికీ. మీరు చూస్తున్నారు మౌని రాజేష్ సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ అయితే చేయబోతున్నాను. ఇది ఎంత టేస్టీగా ఉందంటే చేసిన 2 మినిట్స్‌లోనే అయిపోయింది. సమ్మర్ కదండీ! పిల్లలకి ఈ విధంగా టేస్టీగా చేసి పెట్టండి. హాయిగా తింటూ ఎంజాయ్ చేస్తారు సమ్మర్ హాలిడేస్‌ని. ఎంత టేస్టీగా ఉందో అండి. దీనికోసం ముందుగా అయితే 4 మొక్కజొన్నలనైతే తీసుకున్నా అండి. పచ్చి మొక్కజొన్నల్ని తీసుకొని మొత్తం వాటిని సీడ్స్ ఈ విధంగా తీసి పెట్టుకున్నానండి. మొక్కజొన్నల్ని ఇలా తీసుకున్నాక ఓ బౌల్‌లో 2 గ్లాసెస్ మంచినీళ్ళు తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్నాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న మొక్కజొన్నల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. అదే ముదిరిన మొక్కజొన్నలు తీసుకున్నట్టయితే 7-10 మినిట్స్ కుక్ చేసుకోండి. టేస్ట్ చేస్తూ కుక్ చేయండి. అదే నేనైతే లేతవి తీసుకున్నా అండి. 5 మినిట్స్‌లో మంచిగా ఉడికిపోయాయి. ఈ విధంగా ఉడికాక బయట తీసి పెట్టుకోండి. ఈ విధంగా బయట తీసి పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారినాక మాత్రమే ఇవి ఇంకొక బౌల్‌లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంకో బౌల్‌లో వేసుకున్నాక దీంట్లో 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అలాగే 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకొని మొక్కజొన్నలకి ఈ పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కోట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒకసారి కోట్ చేసుకున్నాక ఇందులో మిరియాల పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలి. ఈ విధంగా మిరియాల పౌడర్ కూడా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు లైట్‌గా కొన్ని కొన్ని వాటర్ చల్లుకుంటూ అన్ని మొక్కజొన్నలకి పిండి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. వాటర్ కొంచెమే పడుతుంది ఇందులో ఎందుకంటే మన మొక్కజొన్నకు తడి ఉంటుంది కాబట్టి. సో, ఈ విధంగా కలుపుకున్నాక ఇంకొక ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్‌ని బాగా వేడి చేసుకోవాలండి. ఇలా బాగా వేడైన ఆయిల్‌లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మొక్కజొన్నల్ని వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్‌లో క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా అయినప్పుడు ఒక మొక్కజొన్న తీసుకొని టేస్ట్ చేయండి. మీకు క్రంచీ సరిపోతది అనుకుంటే క్రిస్పీనెస్ ఓకే. లేదు అనుకుంటే ఇంకొంచెం వేయించుకోండి. నేను పిల్లల కోసం కాబట్టి ఈ కలర్ రాగానే తీసేసాను. తీసి ఆయిల్ అంతా ఎళ్ళడానికి ఇలాంటి జాలి గిన్నెలో వేసుకొనైతే పక్కన పెట్టుకుంటున్నా అండి. ఈ విధంగా ఇవి తీసి అన్నీ ఒకసారి పక్కన పెట్టుకున్నాక చూడండి ఎంత బాగా వేగాయో. ఇంకొక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. ఇప్పుడు జరిగే ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్‌లోనే జరుగుతుంది. సో, హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లిపాయలు, సన్నగా తరుక్కున్న ఆనియన్, అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని హై ఫ్లేమ్‌లోనే ఒక 2 మినిట్స్ వేయించుకోవాలండి. ఈ విధంగా 2 మినిట్స్ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని ఆయిల్‌లో బాగా వేయించుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న క్రిస్పీ కార్న్ కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని పైనుంచి కొంచెం పెప్పర్ అలాగే కొంచెం వైట్ పెప్పర్, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. నేను పిల్లలు తింటారు కాబట్టి పెప్పర్ పౌడర్ కొంచెం తక్కువే ఏస్తున్నా అండి. సో, మీకెంత కావాలో టేస్ట్‌ని చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. మనం రెడీ చేసుకోవడం అయిపోయిందండి. సో, చూడండి ఎంత యమ్మీగా చూస్తుంటేనే మీకు టేస్ట్ అర్థమైపోయి ఉంటుంది ఎంత బాగున్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.